వెల్కమ్ టు 100 టీవీ. నిన్న మాదాపూర్లో పబ్లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే పోలీసులకి కూడా ఒకంత చుక్కలు చూపించిన ఆ వ్యక్తి ఎట్టకేలకు లాస్ట్కి చొక్కా పట్టుకొని లాక్కు రావడం కూడా జరిగింది. సో పోలీసులు ఆ విషయంలో చాలా చురుగ్గా తెలివిగా కూడా వ్యవహరించి ఆయన ఎప్పటి నుంచో బాగా వేసి పట్టుకోవాలనుకున్న వ్యక్తి. కాకపోతే ఒక పోలీస్కి మాత్రం తీవ్రంగా గాయమైనట్టు, కాల్పుల్లో తొడలోకి దిగిన బుల్లెట్ కూడా చాలా భయాందోళనకు గురి చేసినప్పటికీ కూడా ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు పట్టుకొని లాక్కొని వచ్చి టేస్ట్ అయితే చూపించడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి విషయాలను మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికర్ణం గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. సో నిన్న మాదాపూర్లో కాల్పులు అంటే చాలా రేర్ అనమాట. పబ్ అనేసరికి అసలు హ్యాపీగా వెళ్తూ ఉంటారు. ఏదో కోట శ్రీనివాసరావు గారి సాంగ్ లేకపోతే బ్రహ్మానందం గారు ఎప్పుడు అంటారనమాట, తాగాలి తెలుగు గాలి, అట్లా ఏదో ఎంజాయ్మెంట్కి వెళ్తారు. కానీ సడన్ గా కట్ చేస్తే కాల్పులు, పోలీసులు, దొండగుడు, చేజింగ్, ఒక సినిమా లెవెల్ ని తలపించే విధంగా జరిగిన సీన్ ఏంటమ్మా అసలు అక్కడ అంటే ప్రభాకర్ అని ఒక పేరు మోసిన దొంగ, అతని మీద దాదాపు 100 కేసులు ఉన్నాయి. వైజాగ్ అటువైపు గుంటూరు, విజయవాడ ఆ బెల్ట్లో శుభ్రంగా అనేక దొంగతనాలు చేసి ఒకసారి జైలుకి కూడా వెళ్ళాడు. మొత్తానికి దొరికి జైలుకి వెళ్ళాడు. అక్కడి నుంచి అనకాపల్లి మీదుగా అతన్ని కోర్టుకు తీసుకువెడుతూ ఉంటే పోలీసులకి మొత్తానికి ఇది వెళ్తాను అది వెళ్తాను కక్కొస్తుంది ఏవో చెప్పి మొత్తానికి ఆడు నాగ్గా తప్పించుకొని పారిపోయాడండి. ఆ పారిపోయాక మళ్ళీ దొరకల. అతని కోసము ఆంధ్ర పోలీసులు, ఇటు తెలంగాణ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ గాలింపు చర్యలు, వెతకడాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. అలా కొంతమంది నిరంతరము పోలీసుల కన్నుగప్పి పారిపోతూ ఉంటారు. చోర కళలో ఆరితేరిన చోరుడు లొసుగులు కనిపెట్టుకుని కూర్చుంటారు. పట్టుకొని ఎంత చేస్తే అతను బిలో 30 years ఏజ్, చాలా చిన్నప్పటి నుంచే బ్రహ్మాండంగా దొంగతనాలు చేయడంలో ఎక్స్పర్ట్. అతను నిన్న మాదాపూర్లో ఒక మంచి పబ్కి మజా చేయడానికి వచ్చాడు. అదే టైంలో ఇతని కోసము అన్వేషిస్తున్న పోలీసులకి సమాచారం అంది అలా వెళ్ళారు. అతను పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తన చేతిలో ఉన్న రివాల్వర్తో టకటక 2 రౌండ్లు కాల్పులు టక 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 కాల్చేశాడు. ఆ కాల్చడంలో వెంకట్రావు అనే ఒక కానిస్టేబుల్కి ఒక బుల్లెట్ తొడలో నుంచి దూసుకుపోయింది. అలాగే అక్కడ ఉన్నటువంటి బౌన్సర్స్లో ఒక ఆయనకి ఇతన్ని దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆయనకు కూడా గాయాలు అయ్యాయట. వాళ్ళిద్దరిని హాస్పిటల్కి పంపించారు వైద్యం నిమిత్తం. అయితే పోలీసులు ఎట్టకేలకు అతన్ని ఛేదించి చేసి మొత్తానికి పట్టుకున్నారు. ఎక్కడి నుంచమ్మా గన్స్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? అది ఏమన్నా దొంగలకి కన్నగాడి కత్తిమారావుడని దొంగలకి ఆయుధాలు వాళ్ళు వాటిని కూడా దొంగలిస్తారు. ఏముంది కొంటే వాడికి అక్కడ పేరు ఉంటుంది కదా, పలానా చోట. ఊరికే ఎవరు పడితే వాళ్ళకి అమ్మరు కదండి రివాల్వర్లు, రైఫిళ్ళు ఇవి. అది ఎక్కడో జమీందారులకి, వేల కోట్ల ఆస్తున్న వాడికి, ఎవరికో పర్మిషన్, సెక్యూరిటీ వాళ్ళకి వాళ్ళకి కూడా లైసెన్స్డ్ గన్లు ఇస్తారు. ప్రతిదీ వాల్యూ చెప్పాలి. ప్రతి వీక్ కూడా ఇన్ని ఉన్నాయి నా దగ్గర, ఉన్నాయి నా దగ్గర. అలా ఇలా దొంగలకి, దారి దోపిడీ వాళ్ళకి అలా బజార్లో జంగిడీల్లో పెట్టుకుని తుపాకీలు, అన్ని తుపాకీలు, రైఫిల్స్ రివాల్వర్ అని అమ్ముకోరు ఎవరు. ఏమి మొత్తానికి అది కూడా ఎక్కడో దొంగలించి ఉంటాడు. దొంగకి ఏముంది, ఏదైనా దొంగలిస్తాడు వాడు. బంగారం, క్యాష్ మాత్రమే కాదు, ఇలాంటివి కూడా మారణాయుధాలు వాళ్ళకి అవసరం కదా. ఏదుంటే తీసుకొచ్చేస్తాడు. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి మారణాయుధాలు కూడా దొంగిలిస్తారు. దొంగ కాదు, ప్రకృతి ప్రసాదించిన వరం. ప్రకృతిలో ఏది కావాలన్నా తీసుకుంటాడు. సో ఆ రకంగా దొంగ అంటే కొనక్కర్లేదు కదా, దొంగిలించడమే కదా. మొత్తానికి 100 కేసులతో బుక్ అయ్యి పోలీసుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి ఆ దొంగ చోరాగ్రేశ్వరుడు ఎట్టకేలకు నిన్న మన భాగ్యనగరంలో మన తెలంగాణ పోలీస్ శాఖ వారికి దొరికిపోయాడు. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్.
అంటే ఇటువంటి దొంగలు సమాజంలో అనేక మంది దొంగలు, దుర్మార్గులు, దుష్టులు, నేరస్తులు అడుగడుక్కి ఉన్నారండి. అయితే ఇవేవి తెలియని సామాన్య ప్రజలు అలాగే సరదాగా సాయంకాలం క్లబ్కి వెళ్దాము, పబ్కి వెళ్దాము, షికార్కి వెళ్దాము, పార్క్కి వెళ్దాము ఇప్పుడు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భయభ్రాంతులకి లోనవుతారు. ఆ భయంతో పర్మనెంట్గా ఉంచుకొని వెళ్ళడం మానేస్తారా? అబ్బే, వారమో 10 రోజులు మళ్ళీ మామూలే. టైం బ్యాడ్ అయితే అది ఒకవేళ ఎవరికైనా తగిలింటే అదే నేను అంటున్నది. ఇప్పుడు మీరు సరదాకి టైం పాస్ కోసము లేదా మీకు దురలవాట్లు ఉంటే వాటిని అక్కడ తీర్చుకోవడం కోసమో పెడతారు. ఇటువంటి దుర్మార్గులు, చోరులు వాళ్ళు చేసే ఈ దౌర్జన్య కాండలో అకారణంగా బలైపోతారు ఎవరైనా. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎవరో పార్కుకి వెళ్ళారు, ఇంకెవరో ఈవినింగ్ చాట్ బండార్కి వెళ్ళారు, గోకుల్ చాట్ బండార్కి. అక్కడ ఎవరో దుండగుడు బాంబులు పెట్టేశారు, ఎంతమంది చనిపోయారండి అకారణంగా. ఇది కూడా అటువంటి సంఘటనే. ఒక కరుడుగట్టిన దొంగ వాడు పోలీసుల మీద కక్ష సాధింపు చర్యగా వాళ్ళని కాల్చి అక్కడి నుంచి పారిపోయే క్రమంలో జరిగినటువంటి దుస్సంఘటన నిన్న పబ్బులో జరిగింది. కాకపోతే ఇక్కడ మనము ఆనందించవలసిన అంశం ఏమిటి అంటే, ఎన్నాళ్ళుగానో పోలీసుల్ని వేధిస్తూ అంతు చిక్కకుండా తిరుగుతున్నటువంటి ఆ భయంకరమైన దొంగ దొరికాడు. అతి త్వరలో ఈసారి వాడు తప్పించుకుపోకుండా పకడ్బందీగా వాడిని బంధించి తగిన కఠినాతి కఠినమైన శిక్షలు పోలీస్ శాఖ వారు విధించాలి, కోర్టు వారు విధించాలి. అటువంటి వాళ్ళని సమాజంలో సంచరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజల్ని అటువంటి దొంగల బారి నుంచి కాపాడాలి అని సవినయంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.